హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా స్టైల్లో ఈరోజు గోంగూర పచ్చడి మీకు చేసి చూపిస్తాను, సరేనా? ఆ పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఫంక్షన్ వచ్చిందంటే ప్రతి ఫంక్షన్లోనూ ఈ గోంగూర పచ్చడి తప్పనిసరి ఉండాల్సిందే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీకు. ముందుగా దానికోసమని మనం గ్యాస్ ముట్టించుకొని కళాయి పెట్టుకుందాం. దాంట్లోకి ఆయిల్ వేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 10 పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేయండి. దోరగా వేయించండి ఫ్రెండ్స్. గంటతోటి తిప్పుతూ అటు ఇటు తిప్పుతూ దోరగా వేయించండి. చూడండి ఎలా ఎగుతున్నాయో. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ మిరపకాయలు నూనెలో వేసేటప్పుడు ఘాట్లు పెట్టుకోండి, లేకపోతే చిమ్మి మొహాన పడతాయండి. అదొకటి చూసుకోండి. చూసారా, వేగినాయి. ఇక అవి మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం, సరేనండి? ఈ విధంగా ప్లేట్లో తీసుకొని అవి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం కడిగి పెట్టుకున్న గోంగూరని ఆ నూనెలో వేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను వేస్తున్నాను. ఈ విధంగా వేసుకోండి. వేసుకొని ఒక 5 నిమిషాలు ఇట్లా వదిలేయండి, మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత దాని మీద మూత పెట్టుకోండి ఫ్రెండ్స్. గోంగూర మనం తెచ్చుకున్న రోజు వండకుండా మరుసటి రోజు వండితే కొద్దిగా మగ్గిపోయినట్టు ఉంటుందండి. అది నూనెలో వేస్తే ఎండిపోయినట్టు ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మగ్గబెట్టుకోండి, ఉడికించుకోండి ఫ్రెండ్స్. మంచిగా ఉడుకుద్ది, బాగుంటుందండి పచ్చడి కూడా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయిందండి. తీసి ఒకసారి మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో గోంగూర. చూడండి ఫ్రెండ్స్, దాదాపు దగ్గరకు వచ్చేసింది, ఉడికిందండి. దాంట్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి, మర్చిపోకండి. ఈ విధంగా కలుపుతూ ఒక 5 నిమిషాలు అలాగే ఉడికించుకోండి. ఇది దగ్గర పడుతుంది, చూడండి. అయిపోయింది ఫ్రెండ్స్. మూత పెట్టి పక్కా పెట్టుకోండి ఫ్రెండ్స్ దానిని. ఇప్పుడు మిక్సీలో ఈ పచ్చిమిరపకాయలు వేయండి ఫ్రెండ్స్. అలాగే దాంట్లో ఇంత ఉప్పు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టండి. ఆ రెండింటిని కలిపి మిక్సీకి పట్టేసుకోండి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా మిక్సీలో వేసేయండి. అవి వేసేటప్పుడు ఒక 2 ఎల్లిపాయలు వేయండి ఫ్రెండ్స్, కొద్దిగా టేస్టీ కోసం బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పడుతున్నాను. అయిపోయిందండి ఇది పట్టడం కూడా. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం, సరేనా అండి? దీనికోసమని ఇగో ఆ ప్లేట్లో గోంగూర పచ్చడి అంతా తీసి వేస్తున్నానండి. స్పూన్తో వేస్తుంటే రావట్లేదని చేయబెట్టి తీస్తున్నాను. చూడండి, మంచి శుభ్రంగా వేసేసుకొని అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. దానికోసమని ఏమేమి కావాలంటే పోపు గింజలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఒక ఉల్లిగడ్డ, అదెందుకో నేను తర్వాత చెప్తాను. తర్వాతకి కరివేపాకు, ఒక 5 ఎండుమిరపకాయలు కావాలి. ఇప్పుడు మనం గ్యాస్ ముట్టించుకొని మరొక కళాయి పెట్టుకుందాం తాలింపుకి, సరేనండి? పెట్టుకున్న తర్వాత దాంట్లోకి మనం ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి ఆయిల్, ఎందుకంటే టేస్టీగా ఉండటం కోసం కొద్దిగా ఎక్కువనే వేసుకోండి, బాగుంటుంది. ఉల్లిగడ్డ కావాలని చెప్పాను కదండి, అది మనం సన్నగా తరుక్కోవాలండి. ఇంకా ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం, ఉండండి. వేడెక్కిందండి. అయితే ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేసుకుందాము, తాలింపు గింజలు వేసుకుందాము, ఎల్లిపాయలు ఒక 5-6 ఎల్లిపాయలు వేయండి. తర్వాతకి ఎండుమిరపకాయలు వేసిన తర్వాతకి అది కొద్దిగా కలపండి. కలిపిన తర్వాత దాంట్లోకి ఏమేయాలంటే కరివేపాకు వేయండి. కరివేపాకు వేసిన తర్వాతకి లాస్ట్లో ఇంత పసుపు వేయండి. పసుపు వేసి కలపండి. తాలింపు అయిపోయిందండి. దాన్ని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడి ఉంది కదండి, దాంట్లో ఇదేసి కలపండి మంచిగా. అయిపోయిందండి. అయితే అండి, నేను ఈ ఉల్లిగడ్డ లాస్ట్లో చెప్తానన్నాను కదా, అవి సన్న ముక్కలు కోసుకోండి. కోసుకున్న తర్వాత లాస్ట్లో మనం ఇప్పుడు తాలింపు పెట్టాం కదా, తాలింపు పెట్టిన తర్వాత ఈ ముక్కలు అందులో కలపండి ఫ్రెండ్స్. ఉంటుంది అసలు, అది అన్నంలో కలుపుకొని తింటుంటే పంటికి తగులుతుంటే ఎంత టేస్ట్ ఉంటుందో. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎంత బాగుందో అంటారు, సరేనా ఫ్రెండ్? ఎలా ఉందండి నా పచ్చడి? బాగుందండి? మీరు కూడా ఒకసారి
ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సరేనా ఫ్రెండ్స్? నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అందరు చూస్తున్నారు ఫ్రెండ్స్ నా వీడియో, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు చేసుకుంటేనే కదా మేము కొద్దిగా ముందుకు వెళ్ళేది. సరేనా ఫ్రెండ్స్? ఉంటాను ఫ్రెండ్స్.